హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా. నేను మీ బీబీఆర్ రావుని. మహాకుంభమేళాకు వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చాం. పవిత్ర స్థానాలు పుణ్యస్థానాలు అక్కడ చేసాం. అలాగే వారణాసి కూడా వెళ్ళాము, తిరిగి వచ్చాము. సో అయితే తిరిగి వచ్చిన తర్వాత ఒక వార్త తెలిసింది, అది చాలా బాధాకరం. అందుకనే నేను మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే మహాకుంభమేళా పవిత్ర త్రివేణి సంగమంలో 3 మునుగులు మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మహాకుంభమేళ స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. ఇక్కడ స్నానం చేస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఎన్ని కష్టాలకు వచ్చైనా కుంభమేళాలో స్నానం చేయడానికి వెళ్తారు. అంతేకాకుండా 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాకు వృద్ధులైన తల్లిదండ్రులను కూడా చాలామంది పిల్లలు తీసుకొని వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా ఇలాంటి దృశ్యాలు ఎన్నెన్నో చూసాం. అయితే జార్ఖండ్లోని ఒక వ్యక్తి ఇందుకు భిన్నంగా సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడట. ఏంటంటే 65 ఏళ్ల తల్లిని నిర్దాక్షిణంగా ఇంట్లో వదిలేసి వాడు మహాకుంభమేళాకు వెళ్ళాడట. దీంతో ఆకలి బాధకు తట్టుకోలేక ఆ వృద్ధ తల్లి నానా యాతన పడిందట. పాపం 3 రోజుల పాటు అటుకులను ఆహారంగా సేవించింది. ఆఖరికి అవి కూడా అయిపోవడంతో ప్లాస్టిక్ను తినేందుకు కూడా ప్రయత్నించిందట ఆ తల్లి. వాడు దుర్మార్గం చూడండి. జన్మనిచ్చిన తల్లి అనారోగ్యంతో బాధపడుతుందన్న కనికరం కూడా లేకుండా ఆమెను ఇంట్లో బంధించి భార్య, పిల్లలు, అత్తామామలను వెంటబెట్టుకుని మహాకుంభమేళాకు వెళ్ళిపోయాడు వాడు. ఎదవా 3 రోజుల పాటు అటుకులతో కడుపు నింపుకుని ఉన్న కాసిన్ని అటుకులు అయిపోవడంతో ఇక ఆకలి బాధకు తాళలేక ఆమె గట్టిగా కేకలు వేసిందట. వేస్తే బిగ్గరగా రోధించడం మొదలు పెడితే దీంతో ఇరుగు పొరుగు వాళ్ళు తక్షణమే స్పందించి చుట్టుపక్కల వారిని ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి తాళం పగలగొట్టి బాధితురాలిని బయటికి తెచ్చారు. ఆమెకు ఆహారం ఇచ్చి సేద తీరిన తర్వాత చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి కుమార్తె చాందినీదేవికి సమాచారం అందించారట. సో చూడండి, బాధితురాలు రామ్గఢ్ జిల్లా కేంద్రానికి చెందిన 65 ఏళ్ల సంజూదేవి ఆమె పేరు. ఆమె కుమారుడు అఖిలేష్ కుమార్. వీడు ఏంటంటే సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఉద్యోగి. అయితే తల్లికి ఇంట్లో భోజనం తదితర ఏర్పాట్లన్నీ చేసే తాము ప్రయాగ్రాజ్కు వెళ్ళామని కుమారుడు అఖిలేష్ వాదిస్తున్నాడు. తప్పురా రే, మరి అటుకులు ఎట్లా తిన్నదిరా? అనారోగ్యంతో ఉందనే ఆమెను తమ వెంట తీసుకెళ్లలేదని చెప్పాడట. అయితే మరోవైపు రామ్గఢ్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పరమేశ్వర్ ప్రసాద్ తల్లిని CCL క్వార్టర్ లోపల బంధించాడని ఆయన నిర్ధారించాడట. సో అలాగా బాస్, వాడిని తల్లకిందులుగా వేలాడదీసి వాడిని శిక్షించండి. ఎందుకంటే ఒక తల్లిని అలా వదిలేసి చేస్తాడా వెధవా? నువ్వు పోయి అక్కడ స్నానం చేసి వెళ్ళామరా, పుణ్యం వస్తుందని అక్కడికి వెళ్ళావు, కన్న తల్లిని అక్కడ వదిలేసి ఇడియట్. సో అయితే మహాకుంభమేళా 40వ రోజు సంగమంలో భక్తులు స్నానాలు ఉత్సాహంగా అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. మేము మొన్ననే పోయించాం కాబట్టి చూసాము. ఈరోజు జైల్లో ఉన్న ఖైదీలు కూడా స్నానాలు ఆచరించబోతున్నారట. సో వాళ్ళకు ప్రత్యేక ఏర్పాట్లు ఏదో చేశారు. ఇప్పటి వరకు దాదాపు 48 కోట్లకు పైగా భక్తులు పవిత్ర గంగా నదిలో స్నానం చేశారని జాతర నిర్వాహకులు పేర్కొన్నారు. సో ఈ నెల 26వ తేదీ వరకు మహాకుంభమేళా జరుగుతుంది. సో 26 వరకు టైం ఉంది. సో ఎవరైనా వీలైతే వెళ్ళి పవిత్ర స్నానాలు ఆచరించండి. థ్యాంక్ యూ సో మచ్.